హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ శాంతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతీస్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో మంచి హెల్దీ లడ్డు రెసిపీని చూపించబోతున్నానండి. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా హెల్త్కి చాలా మంచిది. అలానే ఈ లడ్డూల్ని తయారు చేసుకోవటం కూడా చాలా ఈజీ అండి. అలానే టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ లడ్డూల్ని ఇలా తయారు చేసుకొని స్టోర్ చేసుకొని ఎవరైనా సరే రోజుకొక లడ్డూ తిన్నారంటే చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి ఈ లడ్డూల్లో. మరి ఇంకెందుకంటే ఆలస్యం, మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ లడ్డూని ఎలా తయారు చేయాలో చూద్దామా. వీడియోలోకి వెళ్లే ముందుగా నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. హెల్దీ లడ్డు కోసం స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద మందపాటి కడాయిని పెట్టుకొని ఇప్పుడు ఈ కడాయిలో 1 కప్పు నువ్వుల్ని వేసుకోవాలి. ఈ నువ్వుల క్వాంటిటీ వచ్చేసరికి 200 గ్రామ్స్ దాకా ఉంటాయి. ఇలా నువ్వులు వేసేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టేసేసుకొని ఈ నువ్వులు చిటపట్లాడి బాగా వేగేంత వరకు వేయించుకుంటూ ఉండాలి. నువ్వుల్లో కాల్షియం, ఐరన్ ఎక్కువగా ఉంటుంది. అలానే పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఇమ్యూనిటీని పెంచుతుందండి. నువ్వులు తినడం చాలా మంచిది. అలాగే పిల్లలకి నువ్వులు తినడం వల్ల ఎముకలు దృఢంగా కూడా ఉంటాయి. నువ్వులు చిటపట్లాడి ఈ విధంగా వేగిన తర్వాత వీటన్నిటిని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఇలా బౌల్లోకి తీసేసుకొని ఈ నువ్వుల్ని పక్కన పెట్టేసేసుకొని మళ్ళీ ఇదే ప్యాన్లో 2 కప్పుల ఫూల్ మకానా వేసుకోవాలి. ఫూల్ మకానా వేసుకున్నాక వీటిని కూడా లో ఫ్లేమ్లో పెట్టేసేసుకొని కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. అలానే ఈ ఫూల్ మకానా తినటం వల్ల మన గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. అలానే ఎముకలను కూడా దృఢంగా ఉంచుతాయి, కొలెస్ట్రాల్ని తగ్గించడంలో ఉపయోగపడతాయి, జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తాయి. ఫూల్ మకానా వేయించుకున్నాక చేత్తో ఒకటి ఇలా పట్టుకొని చితిపామంటే ఇలా క్రిస్పీగా అవ్వాలండి. ఇలా క్రిస్పీగా అయితే మనకి ఇవి వేగినట్లే. ఇప్పుడు వీటిని కూడా ఒక బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఇదే ప్యాన్లో 1 కప్పు పల్లీలను వేసుకోవాలి. పల్లీలు వేసేసుకొని ఈ పల్లీలను కూడా లో ఫ్లేమ్లో పెట్టేసేసుకొని వేగేంత వరకు వేయించుకుంటూ ఉండాలి. పల్లీల్లో ప్రోటీను, ఫైబరు పుష్కలంగా ఉంటాయి. మన గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అలానే డయాబెటీస్ పేషెంట్లకి ఈ పల్లీలు రోజుకు ఒక ఉప్పటి తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. పల్లీలు ఇలా బాగా వేయించేసేసుకున్నాక ఇప్పుడు ఈ పల్లీలను కూడా ఒక బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఇదే ప్యాన్లో 1/2 కప్పు అవిసె గింజల్ని వేసేసుకొని ఇప్పుడు ఈ అవిసె గింజల్ని లో ఫ్లేమ్లో పెట్టేసేసుకొని నిదానంగా బాగా వేగేంత వరకు వేయించుకుంటూ ఉండాలి. ఇవి మరి హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకున్నారంటే తొందరగా మాడిపోతాయి. ముఖ్యంగా ఈ అవిసె గింజల్లో ఒమేగా 3 ఆమ్లాలు, ఫైబర్ ఉంటాయండి. ఇవి గుండె జబ్బులకు కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. ఇందులో ఫైబర్ అధికంగా ఉండడం వల్ల మలబద్ధకాన్ని కూడా మనకి నివారిస్తుంది. ఈ విధంగా అవిసె గింజలు చిటపట్లాడుతూ లైట్గా వేగేంత వరకు వేయించుకుంటూనే ఉండాలి. అవిసె గింజలు కూడా ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఈ అవిసె గింజల్ని కూడా ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. అవిసె గింజల్ని ఇలా బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టేసుకొని మళ్ళీ ఇదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసేసుకొని ఈ నెయ్యిలో కొద్దిగా జీడిపప్పును వేసేసుకొని ఈ జీడిపప్పును వేయించుకోవాలి. ఈ జీడిపప్పు క్వాంటిటీ ఒక 3 టేబుల్ స్పూన్ల దాకా ఉంటుందండి. ఇలా జీడిపప్పు వేసేసుకొని జీడిపప్పు ఎర్రగా వేగేంత వరకు ఈ నెయ్యిలో వేయించుకోవాలి. జీడిపప్పు ఈ విధంగా రంగు మారిన తర్వాత ఇప్పుడు ఈ జీడిపప్పును కూడా ఒక బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసేసుకోవాలి. జీడిపప్పు బౌల్లో వేసేసుకొని పక్కన పెట్టేసేసుకున్నాక ఇప్పుడు మనం వేయించుకున్న వీటన్నిటిని ఇలా బౌల్లోకి వేసేసుకొని రెడీగా పెట్టేసుకొని ఇప్పుడు ఈ లడ్డూలోకి మనం పంచదార కానీ బెల్లం కానీ వాడట్లేదు కాబట్టి ఇందులో నేను ఇక్కడ డేట్స్ని తీసుకున్నానండి. అవేనండి ఖర్జూరాల్ని తీసుకున్నాను. ఈ ఖర్జూరాల్ని లోపల ఉన్న గింజల్ని తీసేసుకొని పైన తొక్కంతా తీసేసుకొని ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి. ఈ ఖర్జూరాలు హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఎందుకంటే ఇందులో ఐరన్ ఉంటుంది. అలానే బ్లడ్ పర్సెంటేజ్ తగ్గిన వాళ్ళకి ఖర్జూరాలు తింటే బ్లడ్ కూడా బాగా పడుతుంది. ఇలా రెడీ చేసేసుకున్నాక ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న నువ్వుల్ని వేసేసుకోవాలి. నువ్వులు మొత్తం వేసేసుకున్నాక ఇప్పుడు ఈ నువ్వుల్ని కచ్చా పచ్చగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా విధంగా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులో మనం గింజలు తీసేసి తొడిమెలు తీసేసి పెట్టుకున్న డేట్స్ని కొద్దిగా వేసుకోవాలి. మొత్తం ఒకసారి వేసేసుకుండా కొద్దిగా వేసుకుంటూ గ్రైండ్ చేసి తీసుకోవాలండి. ఇలా కొద్దిగా డేట్స్ని వేసేసుకొని ఇప్పుడు దీన్ని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. నువ్వులు డేట్స్ బాగా కలిసిపోయే విధంగా ఇలా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసేసుకున్నాక ఇప్పుడు దీన్ని అంతటినీ ఒక వెడల్పాటి ప్లేట్లోకి వేసేసుకోవాలి. మనం అన్నీ కలిపి గ్రైండ్ చేసి వేసుకుంటూ ఉంటాం కాబట్టి కలుపుకోవడానికి వీలుగా ఉంటుంది. అందుకని ఒక వెడల్పాటి ప్లేట్లోకి మనం గ్రైండ్ చేసుకున్న ఈ నువ్వుల పొడి అంతా వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ ప్లేట్ పక్కన పెట్టేసుకొని మళ్ళీ అదే మిక్సీ జార్లో మనం వేయించి పెట్టుకున్న ఫూల్ మకానాను కూడా వేసేసుకొని దీన్ని కూడా మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఎక్కడ పలుకులు లేకుండా ఈ విధంగా మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసేసుకొని ఇప్పుడు ఈ ఫూల్ మకానా పౌడర్ని కూడా ఈ ప్లేట్లోకి వేసేసుకోవాలి. మనం తీసుకున్న ఫూల్ మకానా ఎక్కువలే కాబట్టి ఇందులో డేట్స్ వేసుకోలేదండి. ఇప్పుడు ఈ ప్లేట్ని కూడా పక్కన పెట్టేసేసుకొని మళ్ళీ అదే మిక్సీ జార్లో మనం వేయించి పెట్టుకున్న పల్లీలను కూడా వేసేసుకోవాలి. పల్లీలు మొత్తం వేసేసుకొని ఇప్పుడు ఈ పల్లీలను కూడా కొంచెం లైట్గా బరకగా ఉండేట్లుగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. చూడండి ఇక్కడ చూపిస్తున్న ఈ విధంగా లైట్గా అక్కడక్కడ బరకగా ఉండేట్లుగా గ్రైండ్ చేసేసుకొని మళ్ళీ ఈ ప్లేట్లోకి వేసేసుకోవాలి.
పల్లి పౌడర్ కూడా వేసేసుకున్నాక ఇప్పుడు మళ్ళీ మిక్సీ జార్లో మనం వేయించి పెట్టుకున్న అవిసె గింజలను కూడా వేసుకోవాలండి. అవిసె గింజలన్నీ వేసేసుకొని ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా మళ్ళీ డేట్స్ని వేసుకోవాలి. డేట్స్ కూడా ఒకసారి మొత్తం అన్నీ వేసేసుకొని మనం మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా మెత్తగా అయ్యే విధంగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. పల్స్ ముల్లో పెట్టేసేసుకొని 2 ముచ్చాలు గ్రైండ్ చేసుకున్నాం అంటే మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు దీన్ని కూడా ఈ ప్లేట్లోకి వేసేసుకోవాలి. ఇలా అన్నీ మనం గ్రైండ్ చేసి వేసుకున్నాక ఇప్పుడు ఇందులో 1 కప్పు కొబ్బరి పౌడర్ వేసుకోవాలండి. ఇది రెడీమేడే, ఈ షాపులో ఎక్కడైనా దొరుకుతుంది. లేకపోతే మామూలు కొబ్బరి అయినా ఇలా పౌడర్లా చేసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పౌడర్ వేసేసుకొని ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా చేత్తో బాగా కలుపుకోవాలండి. ఇందులో మనం ఖర్జూరాలు వేసి గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి ఆ స్వీట్ అంతా బాగా కలిసేలాగా ఈ మొత్తం మనం గ్రైండ్ చేసుకున్నవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. చేత్తో ఇలా రబ్ చేస్తూ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చేత్తో రఫ్ చేస్తూ కలుపుకోవాలండి. ఇందులో మనం ఖర్జూరాలు వేసాం కాబట్టి ఆ స్వీట్ అనేది పట్టాలి కాబట్టి ఇప్పుడు లడ్డూలా చేసేసుకుంటే మనకి కొంచెం పొడి పొడిలాడుతుంది కాబట్టి ఇప్పుడు ఇందులో మనం నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు ఇందాక మనం జీడిపప్పు వేయించుకున్న నెయ్యిని వేసేసుకోవాలి. అలానే ఇందులోనే 1 స్పూన్ యాలకుల పొడి కూడా వేసేసుకోవాలి. మళ్ళీ ఇందులోనే మరో 2 స్పూన్ల నెయ్యిని కూడా వేసేసుకొని ఇప్పుడు ఈ నెయ్యి అంతా కూడా బాగా కలిసేలాగా చేత్తోనే కలిపేసేసుకోవాలి. గరిటెతో కలుపుకుంటే మనకి వీలుగా ఉండదు కాబట్టి నేనైతే ఇక్కడ చేత్తోనే ఇలా బాగా మిక్స్ చేస్తున్నానండి. ఇలా మిశ్రమం అంతా బాగా కలిసేలా కలిపేసేసుకున్నాక ఇప్పుడు మనకు కావాల్సిన సైజులో కొద్దిగా ఈ మిశ్రమాన్ని తీసుకొని లడ్డూలా చుట్టేసేసుకోవటమే. పైన మనం వేయించుకున్న జీడిపప్పుని ఇలా పెట్టేసేసుకొని లడ్డూలా చుట్టేసేసుకోవటమే. ఇలా జీడిపప్పు పెట్టేసుకుంటే పైన చూడటానికి బాగుంటుంది, పిల్లలు కూడా ఇష్టంగా కూడా తినేసేస్తారు. ఇలా లడ్డూలా చుట్టేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా మనకు కావాల్సినంత సైజులో కొద్దిగా ఈ మిశ్రమాన్ని తీసుకొని మిగతా లడ్డూలన్నీ చుట్టేసేసుకోవటమే. ఈ లడ్డూలో వేసుకున్న నువ్వులు కూడా హెల్త్కి చాలా అంటే చాలా మంచిదండి. రోజుకొక లడ్డు ఇలా తిన్నా చాలు. అలానే ఇందులో అవిసె గింజలు, ఫూల్ మకానా, పల్లీలు, కొబ్బరి వేసుకున్నాం కాబట్టి ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ఫైబరు, ఒమేగా 3 ఆమ్లాలు కూడా ఎక్కువగా ఉంటాయి, చాలా మంచిది. ఖర్జూరాలు కూడా వేసుకున్నాం కాబట్టి ఐరన్ కూడా పుష్కలంగా ఉంటుందండి. ఇలా లడ్డూలు చేసి పిల్లలకి స్నాక్స్లా పెట్టచ్చు. అలానే పిల్లలు ఇంటికి వచ్చాకైనా తినడానికి కూడా చాలా బాగుంటాయి. ఈ ఒక్క లడ్డు రోజుకొకటి పిల్లలు తిన్నారంటే మెదడు కూడా చురుగ్గా పనిచేస్తుందండి. అలానే ఎయిర్ ఫాల్ ఉన్నవాళ్ళు రోజుకొక లడ్డు తింటే చాలా మంచిది. అలానే బోన్స్ కూడా స్ట్రాంగ్గా ఉంటుంది. అలానే ఆడవారికి కూడా పీరియడ్స్ కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. చూశారు కదా, మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ లడ్డూని. మరి ఇంకెందుకన్నా ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మర్చిపోకండి. మరి ఇంకెందుకన్నా ఆలస్యం, మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ లడ్డు వీడియో మీకు నచ్చిందా అండి? నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.